2. Compound prepositions. Between రెండిటి మధ్యన మరియు ఇద్దరి మధ్యన అనే సందర్భంలో బిట్వీన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. అమాంగ్ అనున్నది ఇద్దరి కంటే ఎక్కువ మందిని సూచించగా బిట్వీన్ అనున్నది ఇద్దరిని సూచిస్తుంది. ఎగ్జాంపుల్: ద 2 brothers fought between themselves. Rakesh and Ramesh shared the money between themselves. There is natural enmity between the cat and the rat. Don't enter into the quarrel between the couple. Before. ఒక ప్రదేశానికి ముందు, ఒక దానికి ముందు మరియు ఒక సమయానికి ముందు వంటి ముందు అనే సందర్భాన్ని తెలపడానికి ఈ బిఫోర్ను ప్రిపోజిషన్గా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్: షో యువర్ టాలెంట్ బిఫోర్ మీ. సీత స్టూడ్ బిఫోర్ గీత. He came before my arrival. They yielded before me, etc. Behind. Praveena stood behind the bush. The house was built behind the hill. I am behind you in your moments. వెనుక భాగం అనే సందర్భంలో మరియు ఒకరికి అండగా ఉండడం గురించి తెలిపే సందర్భంలోనూ ఈ బిహైండ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. బిలో. దిగువన, క్రింద మొదలైన అర్థాన్నిచ్చే సందర్భాలలో బిలో అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. ఇది ప్రదేశాన్ని, సంఖ్యను మరియు స్థాయిని సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ is below Bengal. Rahul got below 35 marks in the exam, etc. Beneath. అడుగున, క్రిందన, తక్కువ స్థాయి వంటి సందర్భాలలో ఈ beneath అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. దీనిని స్థాయిలో, ప్రదేశంలో, అడుగున అనే సందర్భాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. He behaved beneath his status. The cat slept beneath the table. That work is beneath his talent, etc. Beside. బిసైడ్ అనే ప్రిపోజిషన్ని పక్కన అనే ప్రదేశానికి సంబంధించిన సందర్భంలోనూ, ఒకదానికి సందర్భరహితమైనదని తెలిపే సందర్భంలోనూ ఉపయోగిస్తారు. She sat beside my brother. My college is beside the police station. The fruit fell beside my leg, etc. Besides. అదనముగా, ఒకదానితో పాటుగా, ఇది కూడా అనే సందర్భంలో బిసైడ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. బిసైడ్ మరియు బిసైడ్స్లో ఒకేలాగా ఉన్నప్పటికీ వీటికి అర్థం మరియు ఉపయోగాలు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. I know English well besides Telugu. Kirti presented a watch besides a clock to her friend. Kumar has grip in the teaching of science besides maths. Amala besides Kamala attend the party, etc. Inside. లోపల, లోపలి భాగంలో వంటి అర్థాన్నిచ్చే సందర్భంలో ఇన్సైడ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. ఇది నిలకడ స్థితిలోని దానిని సూచిస్తుంది. ఇది అన్ని వైపులా మూసి ఉన్న స్థితిని తెలియజేస్తుంది. బీ ఇన్సైడ్ యువర్ హౌస్ అండ్ టేక్ రెస్ట్.
The thief put the money inside the box. Put them inside. He was hidden inside underground, etc. ఇంటూ లోనికి అనే సందర్భంలో ఇంటూను ఉపయోగిస్తారు. దీనిని గమనంలో నుంచి ఒక మూసి ఉన్న ప్రదేశంలోనికి అనేది సందర్భంలో ఉపయోగిస్తారు. స్థితి మార్పు చెందిందని చెప్పే సందర్భంలో కూడా ఇంటూను ఉపయోగిస్తారు. ద లేడీ జంప్డ్ ఇంటూ ద వెల్. హీరో ఎంటర్డ్ ఇంటూ ద డార్క్ రూమ్. The brave soldier went into the crowd of enemies. The red rose was changed into black. He fell into a great trouble. Outside. బయటి భాగంలో, వెలుపల అనే సందర్భాలలో ఈ అవుట్ సైడ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. దీనిని ఇన్సైడ్ మరియు ఇంటూలకు పూర్తి వ్యతిరేకతలో ఉపయోగిస్తారు. దీనిని నిలకడ స్థితిలో మరియు చలనంలో కూడా ఉపయోగిస్తారు. స్వామి స్టూడ్ అవుట్ సైడ్ ద కాలేజ్. కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ ఆన్సర్ మీ, ఎక్సెట్రా. అండర్నీత్. అడుగున, దిగువన, క్రింది భాగాన వంటి అర్థాన్నిచ్చే సందర్భాలలో ఈ అండర్నీత్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. బినీత్ మరియు అండర్నీత్ల ఉపయోగాలు ఒకే విధంగా ఉంటాయి. ద rat dried underneath the bed. మోహన్ ప్లేస్డ్ ద బుక్ అండర్నీత్ హిస్ బ్యాగ్. కవిత slept underneath the cloths. The box was underneath the chair. The needle fell underneath the cloths, etc.